విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. అంత హిట్ అయిన తర్వాత నెక్స్ట్ సాంగ్ ఎవరు అవకాశం ఇచ్చారక్క? నెక్స్ట్ సాంగ్ ఇప్పుడు ఈ పాట ఏదైతే ఉందో, పల్లెల్లో తొలికూత కోడి కూయంగా రవికిరణం ఉదయించేనే వరమై తాకి మనసంతా పులకించేనే సిటపాట సినుకంటూ సినుకు కురవంగా సెలయేరు ప్రవహించేనే చెరువుల్లో నవకమలం వికసించేనే. ఈ బతుకమ్మ పాట ఏదైతుందో, ఈ బతుకమ్మ పాట నాకు తెలిసిన రియల్ ఎస్టేట్ అక్క వాళ్ళు, ఒకప్పుడు నేను చేసిన రియల్ ఎస్టేట్ అక్క వాళ్ళు ఆ పాట విని ఈ అమ్మాయికి మంచి గొంతు ఉంది, ఈ అమ్మాయిని మంచి పేరు తెప్పియాలి, ఈమెకు ఒక ఆల్బమ్ తయారు చేపిద్దామని వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయితే వాళ్ళతో నేను కలిసి ఆ నివృత్తి వైప్ అనే ఛానల్ పెట్టించినాం. ఓహో, వాళ్ళు 100% చెప్పాలంటే వాళ్ళు పెట్టింది ఆ ఛానల్ నా కోసం, మీకోసమే. సో తర్వాత ఆ పాట హిట్ అయిన తర్వాత అలా అలా నెక్స్ట్ సాంగ్ కూడా నేనే పాడాలి. ఆ పాట నా పక్కనున్న ఫ్రెండ్కి అవకాశంగా ఇప్పించిన ఒక పాట. యాక్చువల్లీ ఆ పాట నేను పాడాలి. అది ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం, ట్రెండింగ్ సాంగ్ అది. ఓకే, సో మీ అందరి కోసం ఆ పాట. ఏమే పిల్ల అంటే ఏదో ఏదో అయితాందే, నువ్వు నాకంట సుత్తంటే ఊపిరాగిపోతున్నదే. ఏమే పిల్ల అంటే ఏదో ఏదో అయితాందే, నువ్వు నాకంట సుత్తంటే ఊపిరాగిపోతున్నదే. చెయ్యి పట్టుకొని సేరదిస్తే సిగ్గు ఉట్టుకొచ్చే సెంపలోన, సీర కొంగు బట్టి ఇడవకుంటే గాలిగా వరాయ గుండెలోన, ఒట్టి పెట్టుకున్న ఓరుదేవా ఎండి కొండలాంటి పోరడేరా, కట్టుకుంటగా నీ కట్నమియ్యా కంటి పాప లెక్క చూసుకుంటా. ఏమే పిల్ల అంటే ఏదో ఏదో అయితాందే, నువ్వు రాకంట సుత్తంటే ఊపిరాగిపోతున్నదే. ఇంత మంచి సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఎందుకు మరి ఛాన్స్ మిస్ చేసుకున్నారు? వేరే వాళ్ళకి ఎందుకు అవకాశం ఇచ్చారు? ఎందుకంటే నా పక్కన అమ్మాయి ఎప్పుడు నాతో తిరుగుతుండే, అమ్మాయికి కూడా అవకాశాలు లేవు. సో నేను ఒక సాంగ్ పాడిన కదా, నెక్స్ట్ సాంగ్ ఆ అమ్మాయికి ఇద్దాము అని చెప్పేసి, అమ్మాయి కూడా ఎక్కడైనా చెప్పుకుంటుంది మమత వల్లే నాకు ఈ హిట్ వచ్చింది అని. నేను ఆమె నా పక్కన ఉంది కాబట్టి, నాతో పాటే తను కూడా స్ట్రగుల్ అవుతుంది కాబట్టి తనకు ఆ సాంగ్ ఇచ్చిన. అది చాలా హిట్ అయిపోయింది సాంగ్. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అసలు ఇంత హిట్ అవుతుంది అని. యాక్చువల్లీ అది ఒక్క లైన్తో హిట్ అయింది. అవునవును. ఒట్టు పెట్టుకున్న ఓరిదేవా ఎండి కొండలాంటి పోరడేరా, కట్టుకుంటగా నీ కట్నమియా కంటి పాప లెక్క చూసుకుంటా. ఈ ఒక్క లైన్ తోటి హిట్ అయింది. అంతకుముందు సాంగ్ వెళ్ళలేదు. చాలా మంది ఒక అమ్మాయి రీల్స్ చేసి పెట్టడం వల్ల అది హిట్ అయింది. అవును, యాక్చువల్లీ ఆ సాంగ్ అట్లా హిట్ అయింది. ఓకే, ఇప్పుడు వేరే వాళ్ళకి కూడా అవకాశాలు ఇచ్చారు, ఇప్పుడు ఇస్తున్నారా మరి? ఇంకా అలా సిచ్యువేషన్ జరిగిన తర్వాత, అలాంటి సిచ్యువేషన్ జరిగినాక ఇంకా ఎవ్వరికి అవకాశాలు ఇవ్వాలన్నా కొంచెం భయం అవుతుంది. ఓకే, అంటే వాళ్ళ పొజిషన్ బట్టి ఇస్తున్నా, లేకపోతే కనుక కొంచెం భయమే. ఎవరు ఎట్లుంటారో చెప్పలేము అసలే. ఈ దునియాలో అస్సలు ఎవరిని నమ్మొద్దు. పక్కకే మంచిగా ఉంటారు, అన్ని చెప్తారు, మనతో ప్రేమ ఉంటారు, కానీ వెనక చేసేవన్నీ చేస్తూనే ఉంటారు. అందుకే ఎవరిని నమ్మొద్దు. ఓకే, ఇప్పుడు రీసెంట్ టైంలో చూస్తే బోనాలకి చాలా సాంగ్స్ వాడారు అసలు. సో అందులో నుంచి మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి? నాకు ఇష్టమైన సాంగ్ నేనే వాడుకున్నా ఒక సాంగ్. ఓకే, ఇప్పుడు మా కోసం ఒక 2 లైన్స్. 100%. దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ, నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ. దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ, నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ. ఏటేటా బోనాలు యాపాకు దూపాలు పసుపు కుంకుమతోటి ముస్తాబు చేసిన మైసమ్మ పోచమ్మవే, ఎల్లమ్మ నువ్వు పెద్దమ్మ పొలేరమ్మవే. మహంకాళి తల్లి నివమ్మ, ఉజ్జయిని ప్రేమగల్ల తల్లి ఓయమ్మ. దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ, నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ. దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ, నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ. ఓకే, దుర్గమ్మ ఎప్పుడు మీ వెనకాల సక్సెస్ గా జరగాలని ఎప్పుడు వెనకాలనే ఉండాలి. ఓకే, అంటే నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఎవ్రీ ఇయర్ పాడుతూ ఉంటారా మరి బోనాలకి సంబంధించిన? అయితే ఈసారి 2 సాంగ్స్ పాడినా నేను. యాక్చువల్లీ ఒక సాంగ్ అనుకోని సిచ్యువేషన్ లో వాడినాము, ఆ సాంగ్ కూడా కొంచెం పాడి వినిపిస్తా. ఓకే. ఆషాఢ బోనము అమ్మ మేదెత్తము, ఆషాఢ బోనము అమ్మ మేదెత్తము, బిరబిర బిర అరే బిరబిర బిర మేము బోనమెత్తి వస్తమే. దయగల్ల తల్లివే అమ్మ నువ్వు శక్తివే, దయగల్ల తల్లివే అమ్మ నువ్వు శక్తివే.
నుదుటిన సింధూరము అమ్మా నీ కుంకుమ, నుదుటిన సింధూరము అమ్మా నీ కుంకుమ, ధగ 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 అరే ధగ 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 మెడిసనే అమ్మా నీ నుదిటిన వెలుగులు విరజిమ్మని, అమ్మా నీ ముంగిట వెలుగులు విరజిమ్మని, అమ్మా నీ ముంగిట. 2 సాంగ్స్ పాడింది సార్. ఈ 2 సాంగ్స్ వాడారు. ఓకే, మరి ఎలా అనిపించింది బోనాలకు సంబంధించిన పాటలు పాడినప్పుడు కానీ? ఈ బోనాలకైతే నిజంగా చెప్తున్నా ఈ ఇయర్ లైఫ్లో మర్చిపోను. ఎందుకంటే గోల్కొండ దగ్గర రచ్చ రచ్చ ఓకే, పాట పాడినాం, డాన్స్ వేసినాం. మళ్ళీ లాల్ దర్వాజా దగ్గర రచ్చ రచ్చ, మొత్తం అంతా అందరితోటి హ్యాపీగా ఎవరు వెళ్ళినా కానీ గుర్తుపట్టేటట్టు, ప్రతి ఇయర్ ఎప్పుడు వెళ్ళినా అక్కడ గుర్తుపట్టేటట్టు అట్లా. మళ్ళీ ఉజ్జయిని మాంకాళి దగ్గర కూడా రచ్చ రచ్చ. సో ఈసారి అయితే ఈ ఇయర్ అయితే లైఫ్లో మర్చిపోను, అంత బాగా ఎంజాయ్ చేసిన బోనాలు మాత్రం. అంత బాగా ఎంజాయ్ చేశారు. ఓకే, ఈ ఇయరే కాకుండా ఇంకా మర్చిపోలేని బెస్ట్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా మరి మీ లైఫ్లో? నీలి నీలి కళ్ళవాడే సాంగ్, నాకు ఆ సాంగ్కి నేను ఎప్పుడైతే షూటింగ్కి వెళ్ళినో అక్కడ ఆ పాట వినుకుంటూ వాళ్ళు డ్యాన్స్ వేస్తారు కదా, రఘు మాస్టర్ గారు, అలాగే మన లిరిక్ రైటర్ వచ్చారు, మన మ్యూజిక్ డైరెక్టర్ వచ్చారు, అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు నేనేనా ఈ పాట పాడింది. ఇంత మంచి సాంగ్ నాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి జన్మంతా రుణపడి ఉంటా. 100% అసలు ఎలా అనిపించింది అంటే నాకు అది లైఫ్లో మర్చిపోలేను.